హైదరాబాద్ స్టూడియో. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నకిలీ పట్టాలు వ్యవహారం కలకలం రేపుతోంది. అక్రమాలు జరిగితే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. సుండువల్లిలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న వినీత్ కుమార్ రెడ్డి నకిలీ రెవెన్యూ రికార్డులు తయారు చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులు వినీత్ కుమార్ రెడ్డి మరియు తన అనుచరుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీని మీద మరింత సమాచారం మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ పట్టాల వ్యవహారం విషయంలో హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ తహసీల్దార్గా టి సుండుపల్లిలో వినీత్ కుమార్ రెడ్డి నిధులు నిర్వహిస్తుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు ఆరోపణలు అందడంతో అన్నమయ్య జిల్లా కలెక్టరు చెరుకూరు శ్రీధర్కు ఫిర్యాదు అందడంతో నిన్నటి దినాన రెవెన్యూ పోలీస్ యంత్రాంగము డిప్యూటీ తహసీల్దారి గృహంపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా నకిలీ పట్టాలు, అడంగులు, ఒన్పి పాస్బుక్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిన్న రెవెన్యూ యంత్రాంగం వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఇటీవలనే టి సుండుపల్లెకు ప్రమోషన్ మీద వెళ్ళినటువంటి వినీత్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో కూడా చాలా అక్రమాలు చేశాడని చెప్పి అతను రాయచోటి పట్టణంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా తను పర్యవేక్షణలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రధానంగా కూటమి అధికారం వచ్చిన తర్వాత మరి ఈ యొక్క అక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా ఈ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మరి ఆడింది ఆట పాడింద పాట అన్న చందంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అదేవిధంగా గతంలో కూడా రాజంపేట నియోజకవర్గంలో నందలూరులో కూడా ఇలాంటి నకిలీ పట్టాల విషయంలో కూడా బయటికి రావడం మరి రాష్ట్రంలో కూడా ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతము అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి వినీత్ కుమార్ రెడ్డి ఈ యొక్క అక్రమాలకు పాల్పడడంతో కూడా రెవెన్యూ యంత్రాంగంలో కూడా ఒక భయం ఆందోళనకు ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ విధుల్లో ఉన్నటువంటి వ్యక్తి వినీత్ కుమార్ రెడ్డి ఇలాంటి అక్రమాలకు పాల్పడడము ఉమ్మడి కడప జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ యొక్క వినీత్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడులు జరిగినప్పుడు అదేవిధంగా తన అనుచరులు ఇంటిపైన కూడా దాడులు నిర్వహించి ఆ యొక్క అనుచరులు ఇంటిలో కూడా ఏమైతే రెవెన్యూకి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నిన్నటి దినాన స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి వినీత్ కుమార్ రెడ్డిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది మరి ఉమ్మడి కడప జిల్లాలో ఒక ప్రజలు ఒక చర్చనీయంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి వినీత్ కుమార్ రెడ్డిపై మరి చర్యలు తీసుకుంటారా, ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందా అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఓవర్ టు స్టూడియో.